నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఈరోజు మనం జడ్సన్ గారితో మనం ముఖాముఖి కార్యక్రమంలో ఉన్నాం. ఇప్పుడు చూస్తున్నారు కదండి స్క్రీన్లో మనకి ఎన్హెచ్ఆర్సీ ఓపెన్ హియరింగ్ ఆన్ కొడంగల్ వెల్మల ఆదివాసీ ల్యాండ్. ఈ ల్యాండ్కి సంబంధించి అనేక రకాలైనటువంటి ఇష్యూస్ బయటకు వస్తున్నాయి. దానికి సంబంధించిన పూర్తి ఆధారాలతోటి అక్కడ చాలామంది ఉన్నటువంటి ఆదివాసీలతోటి ఈయన ఒక అద్భుతమైనటువంటి ఒక వీడియోని తయారు చేశాడు. దానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లకు సంబంధించి మొత్తం అన్ని వెలుగు చూపించే కార్యక్రమం చేశారు. అసలు దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు జడ్సన్ గారిని అడిగి తెలుసుకున్నాం. జడ్సన్ గారు, దీనికి సంబంధించి మీరు ఒక పెద్ద ప్రణాళికని సృష్టించారు. ఈరోజు ప్రెస్ మీట్లో కూడా ఎందుకు చెప్పారు ఏంటి అసలు ఎన్హెచ్ఆర్సీకి సంబంధించిన ఓపెన్ హియరింగ్కి సంబంధించి కొడంగల్ వెల్మల ఆదివాసులకు సంబంధించిన ల్యాండ్కి సంబంధించి ఏంటి లూప్ హోల్స్ ఏంటి, దీనికి సంబంధించిన దీని కథ కమాంశం ఏంటి? అయితే నీళ్లు నిధులు నియామకాలతో ఏర్పడ్డ తెలంగాణ, ఆత్మగౌరవం స్వయం పాలన అంటూ తెలంగాణలో ఈరోజు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా ఒక బహిరంగ విచారణ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈరోజు నియమించింది. ఎందుకు అది నియమించింది అని అంటే, ఇది మీ టైటిల్ చూస్తుండ్రు, దీని వెనుక ఉన్న మీకు కంప్లైంట్ నేను చూపిస్తా. ఓకే, కంప్లైంట్ నేను చూపిస్తా. ఇది ఓకే ఓకే రైట్. ఇది ఎన్నో తారీఖు అంటే 11/1/2025 నెత్తెర జరిగింది. కొడంగల్ వెలుమల. ఈ రెండు గ్రామాలు ఎక్కడ ఉంటాయంటే కిందికి పోయి చూపెడదాం. ట్రైబల్ ఫార్మర్స్ హ్యావ్ ఫుల్ రైట్స్ అండ్ హూ హ్యావ్ బీన్ కల్టివేటింగ్ ఏ 429 acre parcel in Kondakkal and వెలుమల విలేజ్ ఇన్ శంకర్పల్లి అండ్ రామచంద్రపురం మండలం. ఈ రెండు మండలాలు ఎక్కడ ఉన్నాయనంటే రెండు జిల్లాలలో ఉన్నాయి. వెలుమల వచ్చేసి రంగారెడ్డి జిల్లాలో ఉంటది, శంకర్పల్లి మండలంలో. కొడంగల్ వచ్చేసి రామచంద్రపురంలో ఉంటది, ఇది రామచంద్రపురం మండలంలో ఉంటది. ఇది పటాన్చెరు కింద ఉంటది. వెలుమలనేమో దీని కింద ఉంటది, ఇది మన చేవెళ్ళ కిందికి ఉంటది. ఒక రంగారెడ్డిలో ఉంటది, ఒక సంగారెడ్డి ఉంటుంది. అంటే రెండు కలెక్టర్లు ఉంటాయి, రెండు కలెక్టర్లు, రెండు జిల్లా, రెండు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంఆర్ఓలు, ఇద్దరు ఆర్డీఓలు, ఇద్దరు ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కలిసి వీళ్ళందరు ఇన్వాల్వ్మెంట్. మధ్య ఇద్దరు ఎంపీలు ఉంటారు, ఒక ఆయన విశ్వేశ్వర రెడ్డి బీజేపీ ఎంపీలు, ఇంకో దగ్గర రంగనందన్ రావు. వీళ్ళిద్దరు ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ చూస్తున్నాక జరిగినటువంటి ఒక పెద్ద భూకుంభకోణం. ఇక ఇది ఇందులో ఎవరెవరు ఉన్నారంటే సంగారెడ్డి, బట్ సమ్ ల్యాండ్ షాక్స్ లైక్ ఎవడు ఇంత గజ దొంగలు ఎవరంటే, ఒకటి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ మినిస్టర్, అప్పుడు ఉన్నటువంటి రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిత్తాల్ మొన్న పోయింది కదా. ఆల్రెడీ కోర్టులో బోలెడు కేసులు ఉన్నాయి. ఏటీఎం కాంగ్రెస్ లెక్క పనిచేసిండు. ఇక అరబిందో ఫార్మా నిత్యానంద రెడ్డి అంటాడు, అపర్ణ ఉదయ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఎస్ఎస్ రెడ్డి ఉన్నాడు, కుమారెడ్డి విక్రమ్ కుమార్ రెడ్డి, గ్రీన్వెల్ కళ్యాణ్ రెడ్డి ఆర్ ఫోర్సబుల్లీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రాసెస్ అండర్వే ఇన్ దీస్ విలేజెస్ అండ్ ట్రైయింగ్ టు గెట్ కంట్రోల్ ఓవర్ దిస్ హ్యూజ్ చంక్ ఆఫ్ ల్యాండ్ విత్ ది సపోర్ట్ ఆఫ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి. బాధాప్తా ఇలా ఉన్నాడు. ది ట్రైబల్ ఫార్మర్స్ హ్యాడ్ బీన్ మేకింగ్ మల్టిపుల్ రౌండ్స్ of revenue officers seeking land ownership rights and they have been cultivating the land for generations. The government had allotted 100 acres ఇండ్లకెళ్ళి ఏపీఐఎస్సి కి 180 ఎకరాలు ఇచ్చారు. ది ల్యాండ్ హ్యాస్ సమ్ అర్లియర్ గవర్నమెంట్ లీడర్స్ హ్యావ్ ఐడ్ ఈ భూములు ఎట్లా దిగమింగాలని. ది రెవెన్యూ ఆఫీసర్స్ హ్యావ్ టేకెన్ న్యూ సర్వే నంబర్ టు దిస్ ల్యాండ్ పార్సల్స్ పార్ట్ ఆఫ్ సర్వే సెటిల్మెంట్. సమ్ అప్పుడున్న బీఆర్ఎస్ లీడర్స్ took advantage of it and set their sights on the land which is worth of rupees more than 1,200 crores. 1,200 crores. The land dispute started in 2009. ఫాల్స్ కేసెస్, రౌడీ షీట్లు పెట్టిన వాళ్ళ మీద 17 మంది మీద అక్కడ బౌన్సర్లను పెట్టిండ్రు, ఇష్టం వచ్చినట్టు కొట్టిండ్రు. అయితే ఇవాళ ఏం చెప్పినంటే, ఇక మా భూమి ఏ పైన పర్వాలే, 180 ఎకరాలు ఆ పక్కలో బిట్ ఉన్నది, ఇంకో దగ్గర 217 ఎకరాలు ఉంది, అవి అమ్మేసే 1,00,000 కోట్లు వస్తాయి, రైట్ భరోసా ఇచ్చేయమని కూడా చెప్పిన, అది కూడా పెట్టిన. ఇక తీసుకోమన్నప్పుడు ఇక్కడ వరకు ఓకేనా, ఇక్కడ దాకా ఓకే అయింది. ఇది నా కంప్లైంట్ అయిన తర్వాత ఇది నేను జనవరిలో ఇచ్చిన తర్వాత మన ఫైట్ అదే విధంగా కొనసాగుతుంది. నిన్నటి దినాన నేషనల్ ఎన్హెచ్ఆర్సీ కంప్లైంట్ ఇచ్చిన కదా, నిన్న 16/7/2025
నేను డేట్ ఎందుకు చెప్తున్నానో మీకు ముందు అర్థం. Okay. 16/7/2020 ద చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ది తెలంగాణ మెజిస్ట్రేట్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కంప్లైంట్ నేను ఇచ్చింది, ఇది ఎఫ్ఐఆర్ నంబర్. ఓకేనా, ఇక ఇది అయిన తర్వాత ట్రాన్స్మిట్ ఏ కాపీ ఆఫ్ ది కంప్లైంట్ టు ది కన్సర్న్ అథారిటీ కాలింగ్ ఫర్ అన్ యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అడిగింది వాళ్ళను. ది ప్రెజెంట్ కేస్ విల్ బి టేకెన్ అప్ హియరింగ్ బై ది కమిషన్ డ్యూరింగ్ ది క్యాంప్ సిట్టింగ్, అంటే ఓపెన్ హియరింగ్ ఆన్ 28/7/2025 at హైదరాబాద్ తెలంగాణ ఫ్రమ్ 10 AM to అంటే 28వ తారీఖు ఈ నెల బహిరంగ విచారణ జరుగుతుంది. ఇందులో ఎవరెవరు రావాలో అది కూడా చెప్తారు, కానీ ఎక్కడ అనేది వాళ్ళు గోప్యంగా పెట్టమన్నారు. ది వెన్యూ విల్ బి ఇంటిమేటెడ్ ఇన్ డ్యూ కోర్స్ అట్ టైం, ఆ టైంలోనే మేము చెప్తాము అని అప్పుడే చెప్పాలి, ముందు చెప్పొద్దని జాతీయ మానవ హక్కుల కమిషన్ చెప్పింది. ది కన్సర్న్ అథారిటీస్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్స్ అండ్ కంప్లైంట్, అంటే నేను అక్కడ బాధితులు అందరూ కూడా మీరు వచ్చి మీ వాదన నిలపొచ్చు అని చెప్పింది. ఇక్కడ వరకు ఓకే కదా. ఇది ఎవరెవరికి పోయింది అంటే ఈ కాపీ టు ది డైరెక్టర్ జనరల్, చీఫ్ సెక్రటరీకి పోయింది కదా, కలెక్టర్ కి పోయింది కదా, టు ది డీజీపీ ఆఫ్ పోలీస్ రకడికాపూల్ హైదరాబాద్, ఈయనకు కూడా పోయింది. ఇది పొంగనే ఇక ఏమైంది, ప్రభుత్వం ఎలర్ట్ అయిపోయింది. ప్రభుత్వం ఎలర్ట్ అయితే ఇప్పుడు ఇలా నా భూమి పోయింది, లేకుంటే నన్ను ఎవరైనా కొట్టిండ్రు, లేకుంటే నేను ఏమైనా దోపిడీకి గురైనా అని పోయి నేను ఎవరికి చెప్పుకుంటా, పోలీసులో చెప్పుకుంటా. పోలీసు మంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రికి పోయి చెప్పుకుంటా నా భూమి, రెవెన్యూ మంత్రి దొంగనే ఇట్లా. పోనీ ముఖ్యమంత్రి చెప్పుకుంటా, ముఖ్యమంత్రి తమ్ముడే ఇలా బాధాపుతా ఉన్నాడు. ఇది అంత రాగానే వాళ్ళు ఇమీడియట్ గా ఏం చేసిందంటే ఈ బాధితులను మొత్తం పిలిపించేసారు. రాత్రి సాయంత్రం జరిగింది కదా, రాత్రి పిలిపించి ఇక ఈ రోజు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయించింది వాళ్ళతో. ప్రెస్ నోట్ అంటే ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టించింది 11:30కి, తేదీ 17, అందుకని నేను డేట్ చదివిన 16 నోటీసులు వచ్చినాయి, 17 ప్రెస్ మీట్ పెట్టించారు. 17/7/2025 రోజున కొండకల్ గ్రామ పంచాయతీ పరిధిలోని కొండకల్ తండా నందు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నిర్వహించబడుతుంది. గత కొంతకాలంగా అపర్ణ కంపెనీ విక్రమ్ రెడ్డికి మరియు కొడంగల్ తాండా వాసులకు మధ్య అనేక రకాల భూ సమస్యలు తలెత్తడం జరిగింది. ఆ విషయం అందరికీ విదితమే. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో అపర్ణ కంపెనీకి మరియు కొడంగల్ తాండా వాసులకి మధ్య రాజీ ఒప్పందం జరిగింది. ఈ విషయం తెలియజేయడం కోసం 17/7/2025 రోజున ఉదయం 11:30 పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున తమరు విచ్చేసి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నందు తగిన కవరేజ్ ఇవ్వగలరని ప్రార్థన చేసిరు. ఓకే, ఇక్కడ వరకే. ఇది ఈ రాజీ ఎప్పుడు కుదిరింది, డేట్ ఎందుకు పెట్టాలా మీరు? ఓకే, రాజీ కుదిరిన డేట్ లేదు ఇందులో. రాజీ ఎప్పుడు కుదిరింది, కుదిరిన రోజు ఆ రోజు ఎందుకు పెట్టలేదు? ఈ రాజీ అంతా రాత్రి జరిగింది. తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి హైడ్రాలైన్ నుండి వచ్చి కూలగొట్టారు, కోర్టుకు పోతారు, సెటిల్మెంట్ దందాలు చేస్తారు. ఇక్కడ వరకు ఓకే కదా. ఇక ఇప్పుడు ఈ 28వ తారీఖు వీళ్ళు ఎవరు రాకుండా రాత్రి మొత్తం బెదిరించి వాళ్ళ మీద నిర్బంధం పెట్టించి ఫెయిల్ చేద్దామనే ప్రయత్నం నాకు ఎప్పుడో తెలుసు. ఇప్పుడు ఇలా శత్రువు ఎవరు మామూలు కాదు. ఇవాళ వీళ్ళ శత్రువు ఎవరంటే ముఖ్యమంత్రి, వీళ్ళ శత్రువు ఎవరంటే రెవెన్యూ మంత్రి, వీళ్ళ శత్రువు ఎవరంటే ఈరోజు ప్రభుత్వము వీళ్ళకు ఏ విధంగా ఓపెన్ హియరింగ్ వీళ్ళకి సాధక బాధకాలు ఏ విధంగా వినగలుగుతుంది, వినరు. ఇక్కడ మళ్ళీ ఆపోజిషన్ పార్టీలు ఎందుకు మాట్లాడాయి? రఘునందనరావు పోతాడు, 2 రోజులు గేమ్ ఆడతాడు కనవాడు, విశ్వేశ్వరరెడ్డి పోతాడు, అసలు విశ్వేశ్వరరెడ్డి నోరే తెరవాడు, చేవల్ల ఎమ్మెల్యే పోతాడు, వాళ్ళనే బెదిరిస్తాడు. ఈ రోజు ఉల్టా గిరిజన బిడ్డలను ఎంపీలు సపోర్ట్ లేక, అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు సపోర్ట్ లేక, ప్రభుత్వం సపోర్ట్ లేక, మరి వాళ్ళు ఎక్కడికి పోతారు సార్? వచ్చిండ్రు 1 డే మ్యాచ్ ఆడి రఘునందనరావు మాట్లాడతాడు ఇక బిస్కెట్ అర్థమైందా, ఆయన ఆస్తులు ఎట్లా తప్ప ఇక బ్రదర్ ఇక ఇక్కడికి వెళ్ళి ఇక అసలు ఇప్పుడు వీళ్ళు రాజీ అన్నట్టు ఇచ్చింది కదా. ఇవాళ కూడా వాళ్ళ దీక్షనే ఉండే ఇవాళ రాత్రి, ఎందుకంటే ఢిల్లీకి వెళ్ళి వస్తుండ్రు వాళ్ళు. రాజస్థాన్ ఒక అడ్వకేట్ ని పెట్టినా బ్రహ్మాండంగా మనం వినిపించినాము. ఇంకో నశించాలి. అపర్ణ ఉదయ్ కుమార్ రెడ్డి, ఎస్ఎస్ రెడ్డి, కొమ్మారెడ్డి విక్రమ్ రెడ్డి, గ్రీన్ పార్క్ కళ్యాణ్ రెడ్డి, అరవింద నిత్యానంద రెడ్డిలపై SC ST అట్రాసిటీ కేసులు పెట్టాలి. కోడంగల్ వెలువెల శివార్లోని 80 ఎకరాల బిలా దాఖలా భూములు సర్వే నంబర్ 633, 634, 35, 36, 37, 38, 39, 40కి వెళ్ళి మొదలుపెట్టి 644 అక్రమాలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి వీరు తండా వాసులు గత ఇవాళకి 12 రోజులుగా ఇవాళకి దీక్ష చేస్తా ఉన్నారు. మరి కొండకల్ తాండా వీళ్ళందరూ కూడా 12 రోజులకే దీక్ష చేస్తున్నారు. నేను ఒకటి చెప్తున్నా, ఈ రోజు ఒక కుటుంబంలో ఒక
ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మీరు వచ్చి ఈ గిరిజనుల తరపున మీరు నిలవాల్సిన అవసరం ఉంది, వీళ్ళ భూములు వీళ్ళు ఇప్పాల్సిన అవసరం ఉంది. నేను కూడా ఇక్కడ గిరిజన బిడ్డలందరికీ నేను తెలుపుకునేది ఏంటంటే, మీరు ఎస్సీ కమిషన్ దగ్గర పోకుంది, ఎస్టీ కమిషన్ ఇప్పుడు నా స్టేట్మెంట్ ఇది. ఓకే, మేము తాతగుట్ట నుంచి పుట్టినాము. అంతా ఈ బర్రెల దొడ్లు కొన్ని వందల బర్రెలు ఉంటాయి, ఈ పొలాలన్నీ పచ్చగానే ఈ భూమిలే. అంటే ఎదురు వాళ్ళు దోచుకునేది తెలంగాణ వచ్చినా మనం దోచి పెడుతున్నాం. కృష్ణారెడ్డి గాని, ఇప్పుడు అనేటోడు వాడు రామేశ్వర రెడ్డి గాని వీళ్ళంతా అక్కడ ఇక వీళ్ళు ఏమంటారు అంటే కలెక్టర్ కూడా నోరి పనికి ఛాన్స్ లేకుండా చేసి కలెక్టర్ శంకర్ నాయక్ ట్రైబల్ లో ఉండే కదా, మరి ఆయన సాయం చేయాలి. ఇప్పుడు కూడా ఆదిత్యంలో ఆర్ఐ ఎస్టీ నోరు ఇప్పుడు అది పోయినావు నువ్వు ఎంతసేపు మాట్లాడు, కాలు ముక్కు దండం పెట్టు, నోరు ఇప్పుడు పై నుంచి పెంచారు, పై నుంచి పెంచారు, పై నుంచి పెంచారు. పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి, ఆయన ప్రెసిడెంట్ ఉంటారని మేము అనుకుంటాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరికీ తెలిసి ఉంటుంది. దేవుడు ఉందన్న మా ఫైలు, ఆయన పేరు ఛానల్ చెప్తున్నా కదా, ఆయన టేబుల్ మీద పంపించినాం ఫైల్, ఒక మేసర్ పెద్ద ద్వారా పంపించినాం. అయ్యా దీని మీద నువ్వుల కనిదేరు, మేము టీఆర్ఎస్ 10 సంవత్సరాలు నవీన్ మొత్తం దోషపెట్టిండు, నంబర్ నంబర్ పుట్టించిండు. ఇప్పుడు నువ్వు నిన్ను గెలిపించినావు, అందరూ ఏకగ్రహమై నిన్ను ఓటేసినాం, నిన్ను గద్దెక్కించినాం. ఇప్పుడు నువ్వుల కోసం గదిలో పట్ల ఉంటా అని చెప్పి అప్పుడు అనే కదా, టీచర్ మీద ఎక్కుతా, పేగులు తీస్తా, మెడల్ వేస్తా, కళ్ళు గుడ్డు వీక్తా, కళ్ళ గుడ్డతో గోటి ఆడతా చెప్పే కదా. ఇప్పుడు ఎక్కడ పోయింది అవన్నీ? ఈ గరిబుల పట్ల మొత్తం వందలాది మంది పోలీసులు, వందలాది మంది రౌడీలు, వందలాది మంది ఇట్లా ఎగబడుతుంటే మేము ఎక్కడ పోవాలి? ఎంత అనుకుంటారు? ఏ గట్టి ఎవరైతే మాట్లాడతారో పేరు చెప్పాలి. నా పేరు శంకర్ నాయక్, కొండకల్ తాండా, రంగారెడ్డి జిల్లా, శంకర్పల్లి మండల్. నేను ఈ తండకు ముఖ్యంగా ఈ తండ అంటే నా ఇల్లు, నా ఒక్కరి గురించి కాదు నేను మారబడేది. నా తండ అంటే ఇల్లు. నేను ఒక్కరిని తక్కువ అనుకో తండ సెటిల్ చేస్తా సెటిల్మెంట్ చేస్తా అని చెప్తే ఆయన నమ్మి మేము కొంత మా నాన్న సంతకాలు పెట్టారు. మాకు తీసుకోవాలి, తీసుకొని మాకు ప్లాట్ రాదు. కానీ ఈ పెద్ద పెద్ద పుస్తకాలు కనబెడతారు మీరు. ఈ నవీన్ మిట్టలు ఏం చేస్తున్నారు? మన రవిరవణ పోయి అడుగుతారంట, నాకేం తెలియదు, వాళ్ళ పైన చెప్తే నేను చేసిన. పైన పైన ఎవరు ఉంటారు? ఇంకా పైన సీఎంలు ఉండాలి, లేకుంటే పొగడ ఉండాలి. ఇంకేముంటాం? నేను కూర్చున్నా, ఫస్ట్ స్టార్ట్ అయిపో పొగడితోనే కూర్చొని మాట్లాడినా. మీకు అందరికి మా తండ్రిలో అందరికి న్యాయం చేస్తాడు, న్యాయం చేస్తా అని చెప్పి ఆయన్ని మాట ఇచ్చిండు. ఆయనే ఫస్ట్ ఆయన ఫేస్ టు ఫేస్ ఇట్లా కూర్చున్నాం మేము. పొద్దున 11 కూర్చుంటే నైట్ 11 అయింది, నైట్ 1 అయింది. కూర్చున్నాం, మీకు అందరికి న్యాయం జరిపిస్తా నాయక్, ఏదో రొల్లీలు పెట్టుకోకండి. మీ తాతలు వేరు, తండ్రులు వేరు, మీరు తాతలు వేరు, మీరు దగ్గరికి ఏజ్ 50కి వచ్చిన నువ్వు కూడా ఇంకెన్నో కొట్లాడతావు. నేను ఏదో అది ఉద్యోగం చేసి ముఖ్యమంత్రి మాట్లాడి సెటిల్ చేస్తా సెటిల్మెంట్ చేస్తా అని చెప్తే ఆయన నమ్మి మేము కొంత మా నాన్న సంతకాలు. రెవెన్యూ మంత్రి కాదు, బ్రోకర్ పని మరి చేసింది. చేసి వాళ్ళ బిడ్డ పేరు మీద 6 ఎకరాలు దబ్బేసేది పొంగిరెడ్డి. ఎకరం ఎంత ఉంటుంది అనుకుంటారు? ఎకరము అక్కడ 50 కోట్లు. 50 కోట్లు 50 కోట్లు ఇంకెక్కువనే ఉంటది. ఆ లోపల ఉన్నది 50 కోట్లు. ఈయన ఏం చేసింది? బాధాప్త మీ దగ్గర పైసలు లేవు కదా, ఈయన మొత్తం స్టేట్మెంట్ లో చాలా సేపు ఉందని నేను ఆపిన. ఈయన ఇవి మీరు అమ్మి రైతు భరోసా ఇస్తాన్నావు కదా, అవి ఇచ్చుకో, ఇవి అమ్మి భూములు అమ్ముకొని అని చెప్పి బాధాప్త చెప్పిండు. ఇంకో ఇది ల్యాండ్ బ్రదర్ గుంజుకొని వాళ్ళని దిక్కులే పరిస్థితి ఉన్న భూమి 1 కోటి రూపాయలు ఇదంతా ల్యాండ్. ఇదంతా ఎందుకంటే ఇలా సమాధులు కూడా మన కంటైనర్ కదా చూస్తున్నాము. దాదాపు 30 ఎకరాల బిల్లా దాకా ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ల్యాండ్స్ కూడా కాజేయ ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎంత దరిద్రానికి దిగజారిందంటే ఎంతకైనా దిగజారే పరిస్థితి. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొత్తం ఇక్కడికి రావాలి. మీరు వచ్చి మాట్లాడలే, గిరిజన బద్దలతో నిలుస్తారా? వాళ్ళ హక్కుల కోసం మీరు నిలబడతారా? వాళ్ళకి ఇచ్చిన భూముల వాళ్ళ మీరు కాపాడే ప్రయత్నం చేస్తారా? ఇక్కడికి మన ఒక దీక్ష జరుగుతుంది. దీక్ష దగ్గర ఖచ్చితంగా చూద్దాము. ఈ సమాధుల సాక్షిగా ఈ భూములను కాపాడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వాళ్ళకి ఇచ్చిన గిరిజన బిడ్డల భూముల సాక్షిగా వాళ్ళ భూములను కాపాడాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఆయన సమాజానికి తెలవాలని దూరాన్ని ఎవరంటారు? దానం చేసిన దొర అంటారు. దొంగ ఎవరు? విక్రమ్ రెడ్డి అనేటువంటి గురించి చెప్తుండు. దొంగ వాళ్ళతో కుమ్మక్కైండు బ్రదర్. ఇలా ఈ
మొత్తం నా దగ్గర 1 hour వీడియోలు ఉన్నాయి. ఈ గంట సేపు వీడియోలల్లా వాళ్ళని కొట్టింది, బౌన్సర్లు వచ్చింది, పోలీసు వాళ్ళు వచ్చింది, ఏది అంతా శాంతియుతంగా ధర్నా చేసుకున్నారు అన్ని A to Z వీళ్ళ దాంట్లో ఉన్నాయి. మన దాంట్లో A to Z కవర్ అయి ఉన్నాయి. అయితే ఈడ తిరుమల మళ్ళీ పోతాడు. ఫస్ట్ రఘునందన్ రావు పోతాడు. రఘునందన్ రావు పోతాడు, 2 రోజులు హైడ్రామా నడుపుతాడు, మళ్ళీ ఆయన కనబడాడు. ఆయన తర్వాత వీళ్ళు పోతారు, ఎవరు మన తిరుమల మళ్ళీ పోతాడు. 3 గంటలు వీడియో తీస్తారు. ఇక రేపు ఇద్దరు తీస్తాం, అది ఇస్తాం అంటారు. మళ్ళా కనబడారు ఇవాళ దాకా. నిన్న ఈయననేమో అన్నారని చెప్పి మీద దాడి జరిగితే వీళ్ళు పోలే. 2 తండలలో దాదాపు 4-5 వేల మంది ఉంటారు. వీళ్ళు పోలే అక్కడ వెలుమలోళ్ళు, వేరే వాళ్ళు పోయింది కొత్త బాధితులు. ఈ బాధితులు ఎందుకు పోలే? నీ ఆఫీస్కి నీ మద్దతుకి ఎందుకు నిలవాలే? ఇలా సెటిల్మెంట్ అయిపోయింది. సెటిల్మెంట్ అక్కడ కాలే కాబట్టి ఆ బాధితులను పిలిపించుకుంటారు. అదేందా వాళ్ళని గోపన్న పిల్లలు నా కళ్ళలో పిలిపించుకున్నాడు. పిలిపించుకొని ఆయన మద్దతుగా నిలబడ్డాడు. మరి వీళ్ళు ఎందుకు రాలే నీకు? అంతే బ్రదర్. ఇది ఉద్యమం మొదలైన కాన్సెప్ట్ ఇయాటి వరకు వాళ్ళన్న ప్రెస్ మీట్ కానీ ఇవాళ వరకు నేను ఖచ్చితంగా నిలబడ్డా, ఇళ్లతో నిలబడ్డా. ఇవాళ మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయిలో ఇవాళ తెలంగాణలో ఏ వ్యవస్థలు పనిచేస్తలేవు. హోమ్ వ్యవస్థ పనిచేస్తలేదు, రెవెన్యూ వ్యవస్థ పనిచేస్తలేదు. ఏ వ్యవస్థలు పనిచేయకుండా జాతీయ స్థాయిలో ఇక్కడ ఎవరు స్పందిస్తలేరు కాబట్టి జాతీయ స్థాయిలో ఒక అడ్వకేట్ని పెట్టి ఆడ వీళ్ళ బాధలు సాధకాలని చెప్పి వినిపించిన తర్వాత ఇక్కడ పబ్లిక్ హియరింగ్ పెట్టడానికి వాళ్ళు రెడీ అయిపోయారు ఓపెన్గా. ఎందుకంటే వీళ్ళ ఖచ్చితంగా ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉంది. వీళ్ళ బలవంత వీళ్ళ భూములు గుంజుకుని వీళ్ళ తాత ముత్తాతలకు ఇచ్చిన భూములు ఇవి, వీళ్ళకి కాదు, వీళ్ళ ముత్తాతలకు ఇచ్చిన భూములు తీసుకొని అక్కడ గుంజుకొని పచ్చగా ఉన్న దాంట్లో ఈ రోజు మీరు ఎందుకు అక్కడ అపార్ట్మెంట్లు ఇవి కంటే ఫ్యాక్టరీ కంపెనీకి పెట్టని కాదు. ఇవాళ SC ST భూములు, బహుజనుల భూములు, మైనార్టీ ఎప్పుడు గుర్తుకొస్తాయి? రోడ్డు వేయడానికి వీళ్ళ రోడ్డు భూములే గుర్తొస్తాయి. మన ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టడానికి వీళ్ళే పనికి వస్తాయి, ఫార్మాసిటీ పెట్టడానికి వీళ్ళ భూములే కనబడతాయి. ఏది పెట్టాలన్నా లగిచర్ల ఇండస్ట్రియల్ కారిడార్ పెడతామని చెప్పేసి వీళ్ళ భూములే గుంజుకుంటే ఏ పొంగిలేటి భూములు ఎక్కడ పోవు, అనుమూల భూములు ఎక్కడికి పోవు, ఎవరు కొమ్మరెడ్డి వాళ్ళ భూములు పోవు. వీళ్ళే భూములు ఎందుకు పోతాయి? పేదోళ్ళ భూములు ఎందుకు పోతాయి? పేదోళ్ళు ఎందుకు రోడ్ల మీదకి ఎక్కుతారు? పేదోళ్ళు ఎందుకు ధర్నా చేస్తారు? వాళ్ళకున్న 1 ఎకరం 2 ఎకరాలు, ఇలా అందరికి ఒక్కరు 10 ఎకరాలు లేవు, అందరికి 1 ఎకరం 2 ఎకరాలు, అందరికి ఉన్నది 1 ఎకరం 2 ఎకరాలు. ఇక రాత్రి 29వ తారీఖు జరుగుతుందని చెప్పి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అంటే రంగంలో దిగి వీళ్ళ తరపున వకాల్తా పూసుకున్నటువంటి ఒక పెత్తందారి మనిషి మేధావి అనేటోడు, ఆయనకు కూడా వీళ్ళతో చేతులు కలిపి వీళ్ళని మొత్తం రాత్రికి అమ్మేసి 28వ తారీఖు మీరు ఎవ్వరు పోవద్దు, అక్కడికి ఎవ్వరక నిలబడద్దు, మీరు 17 మంది వీళ్ళ పైన రౌడీ షీట్లు పెట్టారు. 17 మెంబర్స్ గిరిజన ఆ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. 17 మంది పైన రౌడీ షీట్లు పెట్టారు. ఇది నేను బెదిరించి రాపేసి ఒక్కనే కదా పోయింది, నా వెనక వాడు ఉన్నారు. వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇచ్చిన స్టేట్మెంట్. కానీ మీరు ఇలాంటివన్నీ ఎలిగేషన్ చేసి వీటి దాంట్లో ఉన్నటువంటి లోపాలు మీరు ఎత్తి చూపుతుంటే బక్కా జడ్సన్ ఒక బ్లాక్ మెయిలరు, అందరినీ బ్లాక్మెయిల్ చేసి ఒక ST ఆ కులాన్ని తీసుకొచ్చి బెదిరిస్తున్నాడు, ఇలా రకరకాలుగా మీ మీద ఎందుకు వస్తున్నాయి వార్తలు? ఇందుకు ఇలాంటి పెద్ద ఇష్యూస్ అన్ని మీరు బయట తీస్తుంటే అంటే మిమ్మల్ని తొక్కే కార్యక్రమం ఏమంటారు, లేకపోతే అందులో ఎంతవరకు నిజం ఉందంటారు? బ్రదర్, ఏ రోజు కూడా నేను సస్పెండ్ అయినప్పుడు నేను దళితుడిని కాబట్టి నా సస్పెండ్ చేసిండ్రు, నేను ఏదో స్టేట్మెంట్ లేదు నేను ఇట్లా కాబట్టి ఆ స్టేట్మెంట్ నా నోడుతో కూడా నేను ఎప్పుడు నేను ఇయ్యనీకు వీల్లేదు. నేను అందరి తరపున నేను కొట్లాడతా, వీళ్ళ తరపున కానీ ఏ సబ్జెక్ట్ అయినా నేను సిన్సియర్గా నేను కొట్లాడతా. నేను పలానా దగ్గర నేను చెప్పినా కదా, ఇక్కడ ఈడ నీకు కోదండరామ్ కనబడతలేడు, ఇక్కడ నీకు రఘునందన్ రావు కనబడతలేడు, ఇక్కడ నీకు తిరుమల మల్లయ్య కనబడతలేడు, ఇక్కడ విశ్వేశ్వరరెడ్డి కనబడతలేడు, ఇక్కడ ఎమ్మెల్యే మైపాలరెడ్డి కనబడతలేడు, ఇక్కడ ఎమ్మెల్యే యాదయ్య కనబడతలేడు, ఇలా కనబడితే నేను ఒక్కనే కనబడుతున్నా. తక్కిన వాళ్ళు ఎక్కడికి పోయిండు? చచ్చిపోయారా? పక్షవాతం వచ్చిందా వాళ్ళకు? వాళ్ళు ఏమైపోయిన వాళ్ళు? ఎందుకు వస్తలేరు ఈరోజు? ఎందుకు నోళ్ళు తెరుస్తలేరు? ఇయాటి వరకు నేను నోటీస్ ఇప్పించేంత వరకు, నేను పబ్లిక్ హియరింగ్ పెట్టేంత వరకు నా ఫైట్ అదే విధంగా ఉన్నది. ఈరోజు మీరేం చేస్తుండ్రు? వీళ్ళని మోసం చేసిండ్రు, మీరు మోసం చేసిండ్రు, ప్రభుత్వం మోసం చేసింది, మధ్యలో ఉన్న మధ్యవర్తులు దళాలు మోసం చేసిండ్రు. ఈరోజు వాళ్ళ బతుకు రోడ్ల మీద ఎక్కించే పరిస్థితి తీసుకొని వచ్చారు.
కాబట్టి నా గురించి ఎవడు ఏమన్నా అనుకోవచ్చు ఓపెన్ నేను వాళ్ళకి నేను ఏందో నాకు మీరు తెలియదు గతంలో కూడా భయపడలేదు నువ్వు ఏమనుకున్నావో నువ్వు నాకు చెప్పాను నేను చెప్తాను కదా పొంగిరెడ్డి శ్రీనివాస బ్రోకర్ అంటున్నా బాగా చెప్తా అంటే బ్రోకర్ వాడు ఎవరి మంత్రి కాదు వాడు దందా చేస్తుండే ఈరోజు వాడు 3 పార్టీలు తిరిగి పార్టీలకు వచ్చిన దందా రేపు బీజేపీ వస్తే బీజేపీలోకి కూడా పోతాడు బీఆర్ఎస్ వస్తే మళ్ళీ బీఆర్ఎస్ రూలింగ్లో పోతాడు దొంగలు వీళ్ళు దళాళ్ళు ఈరోజు కోట్ల కొద్ది ఆస్తులు విలాసవంతమైన భవనాలు పెద్ద పెద్ద ఏ వ్యాపారం చేస్తూ వస్తానే అబ్బా ఏ వ్యాపారం చేస్తూ వస్తుంది నా చెప్పుల ఫ్యాక్టరీ ఉన్నాను నేను దాని తాళం వేసుకొని కిరాయికి ఇచ్చుకొని ఈరోజు నేను దాంతో నేను చేస్తున్నాను నేను ఫ్యాక్టరీ నడుపుకుంటే నాకు రోజు 10,000 రూపాయలు అర్థమైందా మేము ప్రజల కోసం అది మాది నువ్వేం చేస్తున్నావు నీ రాఘవ కన్స్ట్రక్షన్ నడుస్తుంది గోడంగా లిఫ్ట్ నడుస్తుంది మంత్రి అవుతావు సేవ పేరుతో వస్తావు నువ్వు మళ్ళీ దండ చేస్తావు ఈ భూములలో పోతావు మేము లంబడోళ్ళ కానీ పెద్ద లంబడోళ్ళు అంటావు ఈరోజు రఘునందనరావు పోయాడు ఇక్కడ ఉన్న లంబాడి బిడ్డలకు ఈ రోజు నా గిరిజన తండాలకు ఈరోజు నేను అండగా ఉంటా నా పేరు ఇక రఘునందనరావు కాదు ఇవాళకి నా పేరు రఘునందన్ నాయక్ రఘునందన్ రాతోడు ఇక నేను మీకోసమే ఉన్నా అన్నట్టు 2 రోజులు కనబడి మళ్ళీ కనవాలి ఇక బీసీలకు ఇంత అన్యాయం జరిగింది బీసీ నాయకుని నేనే నా అంత ఫోటోలు లేడు నేను తప్ప బీసీల తరఫున ఆర్ కృష్ణయ్య నువ్వు మాట్లాడద్దు ఎవరు మాట్లాడడానికి వీల్లేదు నేనే మాట్లాడతా నేనే నిలబడతా బహుజనుల తరఫు నేనే ఉంటా అలా తీర్మానం వల్ల కనబడ్డాడు ఏడున్నాడు ఆయన ఆస్తి ఎంత ఒకప్పుడు పాస్తులు ఎంత ఇప్పుడు ఎంత కాబట్టి వీళ్ళందరూ ఈరోజు బ్లాక్ మెయిలర్స్ అనేటోళ్ళు స్పష్టంగా కనబడుతుంది 70 mm స్క్రీన్లో 4K కెమెరాలు కనబడ్డట్టు కనబడుతున్నారు బ్రహ్మాండంగా తెలంగాణ సమాజం చూస్తుంది ఎవరందో తెలిసిపోయింది ఈరోజు కోదండరామ్ అనేటోడు తెలంగాణ వస్తే మనకు ఆత్మగౌరవం ఉంటుంది మన ముఖ్యమంత్రి అవుతాడు మన మంత్రులం మనమే మంత్రులం అవుతాం ఇక అంతా మనదే అన్నారు అన్నాక అందరిని తీసుకొని వచ్చింది రోడ్లు ఎక్కించారు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా ముఖ్యమంత్రులు కావచ్చు తెలంగాణ ఏర్పడితే అని చెప్పారు ఏడ కనబడ్డాడు కోదండరామ్ ఉన్నాడా ఇక్కడ వెలువెలకాలు ఉన్నాడా దశపతి సీన్ అనేటోడు ఉన్నాడా అంటే ఆయన బీఆర్ఎస్ తిరుగుతున్నాడు మల్లెపల్లి లక్ష్మీ కనబడుతుందా గంట చక్రపాణి కనబడుతుందా ఏడు వీళ్ళు మేధావులు అంటే ఈరోజు ఎవరి సంకన చేరేరు బానిస లెక్క మారిపోయారు ఈరోజు తెలంగాణను కంచె చేను వేస్తుంది కాపాల్సిన ఓడే ఈరోజు ముఖ్యమంత్రి హోంమంత్రి నా దగ్గర మాత్రమే పెట్టుకుంటా నేను తప్ప నేను ఎవరికి ఎందుకు ఇయ్యా ఈ లంగా దందాలు చేయని వీళ్ళని తీసుకపోయి ఇష్టం వచ్చిన కొట్టనికి వాళ్ళ భూములు గుంజుకోనికి వాళ్ళ పైన కేసులు పెట్టనికి సో దాదాపు అంటే ఎన్ని ఎకరాలు అండి అది మొత్తము 217 ఎకరాలు 50 కోట్లు 50 కోట్లు ఎక్కువనే ఉంటుంది 100 కోట్ల దాకా ఉంటుంది అది ఈజీగా మొత్తం రింగ్ రోడ్ నానుకొనే ఇక్కడ ఏ కంపెనీలు రావు ఏం రావు మొత్తం వచ్చేది గేటెడ్ కమ్యూనిటీ మొత్తం వచ్చేది పెద్ద పెద్ద బిల్డింగ్లు బడా బావులు బడా దందాలు దీనికి సమాధులు కూడా కొట్టింది అక్కడ పోతే అలా ఇల్లు కట్టి కొనుక్కున్న వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఆత్మలు కూడా ఇవి ఉంటాయి అర్థమైందా అలా ఆత్మలు కూడా ఇవి ఉంటాయి ఇందాక మీరు చూపించారు చాలా అక్కడ దూరంగా కూడా అపార్ట్మెంట్స్ కనపడుతున్నాయి అక్కడ అపార్ట్మెంట్ కనబడుతుంది దాంట్లోనే ఈరోజు గుంజుకొని వాళ్ళని దిక్కులే పరిస్థితి చేసి ఏంటన్నా దీన్ని చరిత్ర ఏం జరిగింది అంటే ఈరోజు ప్రతి పౌరు ఒక్క మనిషి కోసం ఒక కుటుంబం కోసం ఇన్ని కుటుంబాల చంపడం కబ్జా అన్న చెప్పనా నమస్తే ఇక్కడ ఇప్పటిదాకా నేను విజయాస్ అన్ని చూసినా ఇక్కడ అసలు దీని పరిస్థితి ఏంటన్నా దీన్ని చరిత్ర ఏం జరిగింది చెప్పండి తెలంగాణ ప్రజలకు నమస్తే మీరు మీ పరిస్థితి బాగాలేకున్నా మా గరీబుల పక్షాన మాట్లాడడానికి గొంతుపడానికి దూరం వచ్చినందుకు మీకు ఉదయపూర్వక నమస్కారం అన్న అయితే ఏందన్నా ఇక్కడ ఈ 600 ఎకరాల భూమి మొత్తం ఆయనకు ఇంటర్మీడియట్ ఆయనకు కొండకల కన్నా 1100 ఎకరాల భూమి ఉంటుంది ఈ 630 ఎకరాల భూమికి అసలు ఆయనకు హక్కు లేదు కాకపోతే ఈ సైడ్ లో ఆయన వాళ్ళ తాతలు కానీ ముత్తాతలు కానీ వచ్చి దున్నింది లేదు చూసింది లేదు పెట్టింది లేదు మా తాతలు ముత్తాతలు దున్ని వ్యవసాయం చేసుకొని దీనినే జీవన కొనసాగుతున్నాం లేదన్నా మా 20 నుంచి 25 కుటుంబాలు మొత్తం 5 నుంచి 600 మంది ఉంటాం 2 తాండాలను ఒక తాండగా చేసి ఈ అపర్ణ కంపెనీలను ఒప్పచెప్పాడు మొత్తం ఆయన పన్నులు కట్టినాం పన్నులు తీసుకున్నాడు నాయన తాతలను ఒంగబెట్టి బండలు పెట్టి ఇప్పుడు వీళ్ళని బెదిరించి ఇది చేసిన నైట్ మారింది కథ నైట్ మారింది ప్రెస్ మీట్ పెట్టించిండ్రు మా ఇష్టపూర్వకంగా మేము పోతున్నాం ఫుల్ కోటింగ్ వాళ్ళ కుటుంబస్తులను పెట్టుకుండ్రు పోలీసులను దింపిండ్రు హోంమంత్రి రేవంత్ రెడ్డి ఫుల్ కొట్టుడు రౌడీ షీట్లు తెరిచిండ్రు ఇప్పుడు ఆడ కగార్లో తీసుకపోయి ఆదివాసీలను
అలా అడవులలో ఉండి ఆడ చేస్తే అలా చంపుతుండ్రు. అమ్మో. ఇక్కడ మేము భూమి చేసుకొని బతామంటే వీళ్ళని ఆదివాసులను ఇక్కడ ఏది ఓపెన్ కాలర్ కగారు నడుస్తున్నాయి ఇక్కడ దింత హాడే. ఇప్పుడు నష్టపరిహారం ఇవ్వడం ఇంకో ప్లాన్ చేయట్లేదు అసలు డైరెక్ట్ భూములను తీసుకోవాలి. రేవంత్ రెడ్డి భూమి ఇయ్యరాదు, నీ ఇల్లు ఇయ్యరాదు, నీ ఇవ్వచ్చు కదా మీరు. విల్ల ఎందుకు ఉంచుకోవాలి మీరు? విశ్వేశ్వరరెడ్డి భూములు తక్కువ పోయినాయి అండి. ఎన్ని భూములు పోయినాయి? విశ్వేశ్వరరెడ్డి ఎన్ని పోయినాయి? ఆయన ఉన్న అపోలో హాస్పిటల్ కూడా ప్రభుత్వ భూమి, గవర్నమెంట్ లీజ్ తీసుకున్నది అపోలో. ఇట్ ఈస్ నాట్ ప్రైవేట్ ప్రాపర్టీ, ఆయన సొంత ప్రాపర్టీ కాదు, గవర్నమెంట్ అది లీజ్కు తీసుకుంది. ప్రతాప్ రెడ్డి వాళ్ళ మళ్ళీ మామగారు చెప్తా కదా నా సోట అసెంబ్లీలో ఉంటే అది అపోలో ఎన్నుకున్నది కూడా తవ్వుతుంది నేను. అర్థమైందా బ్రదర్? వాళ్ళ భూములు ఇక పైగా గుంజుకుంటారు. డెవలప్మెంట్ కంపెనీలు పెడతాం, లక్షల మంది నౌకర్లు ఇస్తాం, పేదోళ్ళకు ఉచిత వైద్యం ఇస్తారు. లేక అంత పైసలు గుంజుకొనే చేస్తారు వాళ్ళు. డబ్బులు తీసుకునే వైద్యం చేసేదాన్ని. ఎవరి భూములు పోయి ఇక్కడ పేదల భూములు మాత్రం ఎంబడి మరి లాక్కునే దాకా ప్రతి దారిపైన. ప్రతి ఏ ప్రభుత్వం మారినా పేదల భూములు అయితే ఘోరం గుంజుకుంటారు. దాని రేటు పెరిగిందంటే కథమే. ఇక దాని రేటు పెరిగిందంటే ఇక గద్దళ్ళకి వాళ్తారు. గద్దలకి ఇక బీసీలకు మన పార్టీ, వీళ్ళకు ఒక పార్టీ, వాళ్ళకు రాజకీయ నాయకులు అని చెప్తే వాళ్ళు బ్లాక్ మెయిల్, వాళ్ళంతా లుచ్చగాలు ఇంకొకరు. ఈరోజు ఇంత దారుణంగా ఓడగడుతుంటే మనం నిలబడి కొట్టాలి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు వాళ్ళని ఎవరు పోనీకి వీల్లేదు మాట్లాడడానికి. నాకు కావాల్సిన సాక్ష్యాలు ఉన్నాయి. నాకు ఎట్లా పూర్తి ఎవిడెన్స్ అయితే మీ దగ్గర ఉంది? పూర్తి ఎవిడెన్స్ ఉన్నాయి. ఏంటి మరి మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? 28th రోజు 10 గంటలకు ఎవడు వచ్చినా రాకుండా నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ అన్ని తీసుకొని వాళ్ళ ముందు డిస్ప్లే పెడతా. పబ్లిక్ హియరింగ్ అంతే, ఓపెన్ పోయి నన్ను పిలిచింది కాబట్టి నా వాదన వినిపిస్తా. వాళ్ళని కొట్టిండ్రు, రౌడీ షీట్ పెట్టి కరెంట్ షాట్ పెట్టిండ్రు, వాళ్ళతో అబద్ధాలు చెప్పిస్తుండ్రు. ఇంకా మరి అప్పుడు చెప్పింది ఇప్పుడు మరి వాళ్ళు ఏమైనా వచ్చి అక్కడ వాంగ్మూలం ఇచ్చే పరిస్థితి లేదు కదా? మరి ఇచ్చినా కానీ బెదిరించి చెప్పినట్టే. ఒకవేళ మీకు అనుకూలం అంటే చెప్పిన నాకు యాంటీగా ఇప్పుడు వాళ్ళు దోపిడీదారుల తరపున వాళ్ళు చెప్పినా కానీ ఎట్లా నడుస్తుంది? వాళ్ళని కొట్టిండ్రు, బెదిరించిండ్రు. 3rd degree ఒరిజినల్ గా వాళ్ళు చెప్పింది నేను బెదిరించిందా నగర తీసుకెళ్ళి పెడతారు అంతే. మరి ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా నేను అన్ని డౌన్లోడ్ చేయలేదు, మాకు చూపెడదామని ఒక్కటి చేసిన. ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ తీసుకపోయినా వాళ్ళ ముందు నిలబెడతా, వాళ్ళ ముందు నేను చూపెడతా. వాళ్ళు చేసినాయని నేను చెప్తా. బౌన్సర్లకి ఏం పని, ఆడ పోలీసులకి ఏం పని? సివిల్ మ్యాటర్లకు వచ్చి వాళ్ళు ఎందుకు వచ్చి కొట్టాలి? వీళ్ళకి పత్రాలు ఇచ్చిండ్రు, జాగాలు మీయే అని ఇందిరాగాంధీ కాలంలో మీరు చేసుకోమని. ఇక చేసుకోమని చెప్పిన జాగాలలో ఈ మాయ అని చెప్పి వీళ్ళు ఎట్లా పోతారు? కాబట్టి ఇది దీని దహాడే మోసము. దీనిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇక్కడ ఎవరైతే పెత్తందారులు వాళ్ళు ఉన్నారో క్యాపిటలిస్టులు, వీళ్ళందరూ కలిసి ఈరోజు గిరిజనులను బిడ్డల వాళ్ళ భూములు గుంజుకునే పరిస్థితి ఈరోజు. కొంతమంది బీసీలు ఉన్నారు, 1-2 కూడా ఉన్నారు అక్కడ. మెజార్టీ మాత్రము గిరిజన తండాలే, ఎక్కువ మాత్రం వాళ్ళ భూములే పోతుంది. ఈరోజు ఏ పార్టీ, ఆపోజిషన్ పార్టీ, నా బీజేపీ కానీ నా బీఆర్ఎస్ కానీ ఏ పార్టీ కూడా వచ్చి వాళ్ళ తరపున నిలబడతలేదు. ఏ ఉద్యమకారుడు, ఏ తీస్మార్ ఖాన్ తీర్మార్ మల్లయ్య గారు ఎవడు వస్తాడో ఎవరు మాట్లాడతాడు, ఎవరు నిలవాలి? ఎలాంటి ఏమైనా ఉంటే ఆయన స్క్రీన్ మీద పెట్టి వాళ్ళందరూ పిలిపించి ఫోన్లు చేసి మరి హంగామా సెటిల్మెంట్ అయ్యేదాకానే. సెటిల్మెంట్ దొంగ చెప్తున్నా కదా, దొంగ అంటున్నా కదా. ఇవాళ పబ్లిక్ హియరింగ్ తీసుకొని వచ్చిన ఆర్డర్ పట్టుకొని వచ్చిన కామన్ మ్యాన్ అడ్వకేట్, కాస్ట్లీ అడ్వకేట్లు మాట్లాడుకొని బతిలాడుకొని వీళ్ళ తరపున మాట్లాడించి గిరిజనులు ఏం ఇవ్వగలుగుతారు చెప్పండి? వాళ్ళ దగ్గర పోయడానికి 2-3 వేల ఖర్చు వస్తుంది. వెలిమల అంటే అక్కడ ఉంటుంది, కారు తీసుకొని పోవాలి, బస్సులు పోయి ఏం పోవు. అక్కడ దాకా పోయి వాళ్ళని కలిసి మళ్ళీ రావాలంటే ఢిల్లీ అడ్వకేట్. మరి వీళ్ళు ఏమైంది? పోయే కాలం రఘునందరావు ఒక పెద్ద వకీల్ సాబే కదా. పోయినావు 2 రోజులు ఏడాడినావు, ఏమైంది? నింద ముంచినావు కదా వాళ్ళని. వెస్టర్న్లో కూడా బెదిరించినావు, ప్రెస్ మీట్ పెట్టిండు. వెస్టర్న్లో కూడా నాకేసిండు, కనబడతలేడు కదా. వాళ్ళ ఆఫీసే పెట్టిండంటే ఏకంగా వకీల్ సాబ్ ఆఫీసే ఉన్నది, మొత్తం దోపిడే. వెస్టర్న్ పుప్పాలగూడలో పో ఆయన ఆఫీసు. ఇవే బెదిరించి ప్రెస్ మీట్లు పెట్టి బ్లాక్ మెయిల్స్ ఎవరు? బాధాప్త బదాలు వాళ్ళు కనబడతారు, వాళ్ళ బండ్లు కనబడతాయి, వాళ్ళ ఇల్లు కనబడతాయి, వాళ్ళ బట్టలు కనబడతాయి, వాళ్ళ వ్యవహార శైలి కనబడతాయి, అన్నీ కనబడతాయి లోపల. నథింగ్ టు హైడ్. కాబట్టి ఈరోజు నిజంగా ఓపెన్గా అందరూ చూస్తుండగానే ఈరోజు గిరిజనుల బతుకులు గుంజుకుంటున్నారు. ఏ ప్రజా సంఘాలు మాట్లాడతలేదు, ఏ వామపక్షాల పార్టీలు భూపోరాటం చేసిన వాళ్ళ తరపున నిలవాలేదు, ఏ ఆపోజిషన్ పార్టీలు వాళ్ళకు నిలవలేదు. కానీ ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిషన్ నిలబడ్డది. రేపటి దినాన బ్రదర్ ఆ రోజు వాదనలు ఎట్లుంటాయి ఏముంటాయో సెకండరీ,
వారు స్పందించి వచ్చి నిలబడి ఈరోజు మీ వాదన మేము వింటామని అంటున్నారు అంటే ఖచ్చితంగా వీళ్ళ కొద్దిగా న్యాయం జరుగుతుందనే నమ్మకం నాకుంది. వాళ్ళ మీద భయంకరంగా ఒత్తిడి పెడుతున్నారు. ఇలా 11 న్యాయం జరిగేదాకా మీరు పోరాటం అయితే ఆపరు. 100% బ్రదర్, 101% బ్రదర్. కొంతమందిని వారు పేదోళ్ళు, వాళ్ళు ఒక అడ్వకేట్ను పెట్టుకొని ఒక లాయర్ను పెట్టుకొని ఎవరిని పెట్టుకున్న వాళ్ళు అమ్ముడు పోతారు బ్రదర్. వాళ్ళకు లాయర్లు కూడా పెద్ద లాయర్లను తెచ్చుకోలేదు, బుడ్డ లాయర్లను పెట్టుకోరు. వాళ్ళు అమ్ముడు పోతారు. వాళ్ళు అమ్ముడు పోయే కేటగిరీ వాళ్ళే దొరుకుతారు. వాళ్ళు ఎదుటోళ్ళు పైసలు ఇస్తా అంటారు. వాళ్ళు అమ్ముడు కాదు, వాళ్ళు ఎటు పోతారు? వాళ్ళ తరపున మనం కాకుంటే ఎవరు నిలబడతారు? కాబట్టి ఖచ్చితంగా మనం వాళ్ళ సైడ్ నిలబడతాం, వాళ్ళ న్యాయం చేయగల కొట్లాడతాం. వాళ్ళతో బలవంతమైన స్టేట్మెంట్లు ఇప్పించినా వాళ్ళతో 3rd డిగ్రీ పెట్టి కొట్టించి వాళ్ళతో చెప్పిస్తుండ్రు అని చెప్పేసి ఖచ్చితంగా వాదిస్తాం. 100% అదే, అంతకుమించి ఏం లేదు. సో తప్పకుండా మీ పోరాటం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జడ్సన్ గారు. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్.